సార్ నమస్తే. నమస్తే. సార్ భాస్కర్ పంపించాను సార్. అదే సార్ మన రైల్వే గేట్ దగ్గర ఉంటారు కదా సార్. రైల్వే గేట్ దగ్గర భాస్కర్ ఏమలే నాకు తెలీదు. చెప్పు, ఏం కావాలా? అదే సార్ ఎట్లా చెప్పాలో అర్థం కాలేదు నాకు. మామూలుగా చెప్పు, ఏమైందో చెప్పు. సార్ నాకు ఎక్కువ కష్టపడడం ఇష్టం ఉండదు. సులభంగా ఏదన్నా డబ్బు సంపాదించే ఉపయోగం ఉంటే చెప్పండి సార్. సులభంగా ఎందుకు వస్తాయి డబ్బులు? సులభంగా ఏం రావు. కష్టపడాల్సింది దేంట్లో కష్టం దాంట్లో ఉంటుంది. ఏదైనా బట్టల వ్యాపారం పెట్టుకో, సులభంగా ఉంటుంది కదా. హ్యాపీగా షాప్లో కూర్చొని వచ్చిన వాళ్ళకి 4 బట్టలు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, అంతే కదా. అబ్బా, బట్టల వ్యాపారమా? బట్టలు మడతయల్లా తీయల్లా మళ్ళీ ఎత్తి పెట్టాలా సార్? అంత బిజినెస్ నేను చేయలేను సార్. అంత కష్టం ఇవ్వలేదు. కష్టం లేకుండా ఏదైనా బిజినెస్ ఉంది. ఓహో, బట్టల వ్యాపారం వద్దా? సర్లే, వడ్డీకి డబ్బులు తిప్పుకో. హ్యాపీగా సండే మండే ఏం లేకుండా వడ్డీ పెరుగుతా ఉంటుంది, నీ డబ్బులు నీకు వస్తాయి. అయ్యో సార్, వడ్డీ బిజినెస్ రూపాయి ఇచ్చినా కానీ పావులు కూడా ఎనికి రాదు సార్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటే డబ్బులు వడ్డీకి ఇచ్చిన వాళ్ళకి బొక్కలు వేసి నూకుతున్నారు. ఆ బిజినెస్ వద్దు సార్. ఏదైనా సులభంగా చెప్పండి సార్ ప్లీజ్. ఏం చేస్తావు బా? సర్లే, యూట్యూబ్లో ఏదైనా వీడియోలు చేసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయి. దాంట్లో అయితే పెద్ద కష్టం ఉండదు. యూట్యూబ్లో వీడియోలు చేస్తే కంటెంట్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి కాంపిటీషన్ ఎక్కువైపోయింది సార్. అది కాదు సార్, అంతకంటే ఈజీగా ఏదైనా వచ్చి చెప్పండి సార్. బా, ఏం సమయం ఏం చెప్పిన అడ్డంగా మాట్లాడుతున్నావు? సర్లే, ఓ పని చేయి, సాఫ్ట్వేర్ జాబ్ చూసుకో. ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇంట్లో పెళ్ళం పిల్లలతో కలిపి ఎంజాయ్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ జాబా? అబ్బా సార్, పైన టీమ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళతో తిట్లు తినాలా, పైన తినాలా, కింద తినాలా. అంత కష్టం నేను పడలేను సార్. ఆ స్క్రీన్ చూసి కళ్ళు కూడా పోతాయి, ఆరోగ్యం చెడిపోతుంది. అంత కష్టం నేను పడలేను సార్. నాకు ఏదైనా సులభంగా వచ్చే జాబ్ ఏదైనా చెప్పండి సార్, కష్టపడిపోకుండా. యో, ఇంత బద్ధకంగా ఉన్నావేం స్వామి నువ్వు? ఓ పని చేయి, హోటల్ పెట్టుకో. హోటల్ పెట్టుకుంటే నీ కింద సర్వెంట్లను పెట్టుకుంటే వాళ్ళే పని చేస్తాంటారు. నువ్వు ఊరినే వాళ్ళకి జీతం ఇస్తే చాలు, పని జరిగిపోతుంది. హోటలా? అబ్బా, అంతకంటే బిజినెస్ ఏమైనా ఉందా సార్ మీరు చెప్పేది? ఎంత బాగా చెప్తారు సార్. పొద్దున్నే లేవాల, మార్కెట్కి పోవాలా, కూరగాయలు తేవాలా, సరుకులు తేవాలా, పనోడు రాకపోతే వాళ్ళని పిలిచాలా, వంట నచ్చకపోతే కస్టమర్తో తిట్లు తినాలా. ఆ హోటల్ బిజినెస్ వద్దు సార్. ఏదైనా సులభంగా ఉంటే చెప్పండి సార్. సులభంగా, ఈజీగా. ఈయనేం స్వామి బా, ఏందా నువ్వు? ఏది కష్టపడేటట్లేవే. ఆ భాస్కర్ ఎవరో కూడా నాకు తెలీదు, నువ్వు వచ్చి నాకు తగులుకున్నావు. సర్లే, ఓ పని చేయి, గుడిమెట్ల దగ్గర అంటే టెంకాయలు పూలు అమ్ముకోవాలా? అంటే టెంకాయలమ్మో పూలమ్మో అని నేను అడసాలా? ఏం చెప్తారు సార్ మీరు? ఏదైనా ఈజీగా వచ్చే చెప్పండి సార్. అంటే ఏం సార్ మీరు ఏం సార్? మా భాస్కర్ చెప్పినారన్నారు కూడా మీరు ఏదో ఐడియాని ఏదేదో ఇస్తున్నారు. ఈజీగా ఏదైనా డబ్బు సంపాదించి చెప్పండి సార్. అనుకున్నా నువ్వు గుడిమెట్లు అంటే టెంకాయ గురించి ఆలోచిస్తావని. అది కాదు, అర్థమవుతుందా? రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆడ కూర్చొని ఆరాంగా పడుకుంటే ఎవడో వచ్చినోడు పోయేవాడు వాడు దాన ధర్మాలు చేయాలని చెప్పేదో నీకు కొద్దిగా మొహాన్ని వేసిపోతాడు. ఫ్రీగా డబ్బులు వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పని ఉండదు. ఆరాంగా పనుకొని సంపాదించుకోవచ్చు. చూడు, ఆలోచించాలి, అది ఆలోచించు. అర్థమవుతుందా? చేసుకో సార్. ఏం సార్ మీరు ఏందో ఐడియా కోసం వస్తే, ఏదో మీ భాస్కర్ చెప్పిన వాడు వస్తే మీరు ఏం సార్ ఇది ఇలా ఐడియాలు ఇస్తారు? నాకు అడక తిన కనపడుతున్నారు. మీకు బాగా చెప్పినారులేండి సార్ మీరు. కష్టం వద్దు సార్, పోండి సార్. కష్టం లేకుండా జాబ్ కావాలంటాడు, సలహాలు ఇస్తే తీసుకోడు. ఇంకా అడక్కదేది కాకుండా ఇంకేదన్నా ఉందే అంత ఫ్రీగా డబ్బులు వచ్చేది? ఆయన చూడు, కష్టం లేకుండా డబ్బులు కావాలంట. అబ్బా, ఏం తెలివైనడు ఈ పిల్లడు. ఏ బిజినెస్ చెప్పినా దాంట్లో ఉండే లోటుపాట్లనే చెప్తాడు. పాపం బిజినెస్ కన్సల్టెన్సీ పెట్టుకోవచ్చు, అది కూడా పెట్టే ఓపిక లేదు ఆ పిల్లడికి.